సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. సో కేసీఆర్ మాటల సారాంశం ఏంటి, ఆయన ఏం చేయబోతున్నారు నెక్స్ట్? సో ఈ విషయాల మీద డీటెయిల్గా మాట్లాడడానికి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు మురళీకృష్ణ. ఎలా చూడాలి? చాలా కాలం తర్వాత కేసీఆర్ మాట్లాడారు, ఫిబ్రవరిలో బహిరంగ సభ అంటున్నారు. సో ఇక ప్రత్యక్ష పోరాటమే అంటూ కూడా ఆయన సిగ్నల్ ఇచ్చేశారు. సో ఎలా చూడాలి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటారు? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఏడాది పాటు కేసీఆర్ దాదాపుగా సైలెంట్గా ఉన్నారనేది మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అప్పుడో ఇప్పుడో కనిపించడమే తప్ప ఎక్కడా కూడా ఎటువంటి బహిరంగ ప్రకటనలు కూడా చేయలేదు. చిన్న చిన్న ప్రకటనలు తప్ప ఎక్కడ కూడా ఓపెన్గా ఇంత బహిరంగంగా ఎక్కడ చెప్పలేదు. కానీ ఇక ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ తాను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు అంటూ ఇక డైరెక్ట్గా ప్రత్యక్ష పోరాటాలకు దిగాలి అనేటువంటి ఒక స్పష్టమైన సంకేతం క్యారెక్టర్కి ఇవ్వడం జరిగింది. గడిచిన ఏడాది కాలంగా గమనిస్తే కూడా పార్టీ వర్గాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కేటీఆర్ కానీ హరీష్ కానీ వీళ్ళిద్దరే మాట్లాడుతూ వచ్చారు. అసెంబ్లీ కూడా ఇంతవరకు కేసీఆర్ హాజరు కాలేదు, కేవలం ఓట్ తీసుకోవడం కోసం తప్ప మరెప్పుడు ఏ సందర్భంలో కూడా అసెంబ్లీ కూడా రానటువంటి పరిస్థితి. అటువంటి కేసీఆర్ ఏడాది పాటు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే నేరుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద విమర్శలు మొదలు పెడితే చూడండి, 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా అధికారంలోకి వస్తే పనిచేసుకోనికుండా కాళ్ళకి కట్టులు అడ్డం పెడుతోంది అనేటువంటి ఒక సంకేతాలు పోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి కొద్దిగా వేచి చూడాలి అనేటువంటి ధోరణిలోనే కేసీఆర్ వ్యవహరిస్తూ వచ్చారు. అదే విషయాన్ని అటు కేటీఆర్ కానీ హరీష్ కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కానీ పదే చెబుతూ వచ్చారు. మీరు అంతగా స్పీడ్ పెంచాల్సినటువంటి అవసరం లేదు, కొద్దిగా స్పీడ్ తగ్గించుకోండి, కొద్దిగా సంయమనం పాటించండి, ఓపిక పట్టండి. కాంగ్రెస్ నాయకులే మళ్ళీ తిరిగి మనకు అవకాశాన్ని కల్పిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే 420 హామీలు ఉన్నాయో అవి నెరవేర్చడం అనేది అసాధ్యమైనటువంటి అంశం. కాబట్టి ప్రజల్లో ఆటోమేటిక్గా వ్యతిరేకత అనేది ప్రారంభమవుతుంది. ప్రారంభమైనటువంటి వ్యతిరేకత మనం ఎన్కాష్ చేసుకుంటే చాలు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని పార్టీ ఇన్సైడ్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఇక ఏడాది పాలన ముగిసిన తర్వాత రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పదవీ కాలం ముగిసిన తర్వాత ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నటువంటి సందర్భంలో ఇక నేరుగా ప్రజల్లోకి రాకపోతే పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా నిస్సత్వం అయిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రమాదాన్ని ఊహించిన తర్వాత ఇక కేసీఆర్ నేరుగా ప్రజా పోరాటానికి నాంది ప్రస్తావన చేశారు. ఫిబ్రవరిలో దీనికి సంబంధించి ఒక బహిరంగ సభ కూడా పెట్టబోతున్నాను అనేటువంటి విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పటికే కేటీఆర్ కూడా ఈ విషయం మీద గడిచిన వారం రోజులుగా ఇంటిస్తూ వచ్చారు. త్వరలోనే కేసీఆర్ రాబోతున్నారు, బహిరంగ సభలు ఉండబోతున్నాయి, ప్రత్యక్ష పోరాటాలు ఉండబోతున్నాయనేటువంటి సంకేతాన్ని ఇప్పుడు అదే విషయాన్ని కేసీఆర్ స్వయంగా చాలా లిమిటెడ్ గ్యాదరింగ్ అయినప్పటికీ కూడా చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా నేరుగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి విధంగా ఇక ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ప్రత్యక్ష పోరాటాలు ఉంటాయి, ప్రజల బాహుళ్యంలోకి వెళ్ళి నేరుగా తేల్చుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని కేసీఆర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ముగిశాయి, ప్రజలకు మళ్ళీ తిరిగి కేసీఆర్ రాబోతున్నాడు అనేటువంటి ఒక విషయాన్ని క్లియర్గా ఆయన తన మెసేజ్ ద్వారా ఇప్పించేటువంటి ప్రయత్నం చేశారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకి కేడర్ని సమాయత్తం చేసుకోవడం, అలాగే ఇప్పటికే వలసలు కొంత ఆగినటువంటి నేపథ్యంలో దానికి పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ వలసల మీద కొంత సీరియస్ అయినటువంటి విషయాన్ని పరిగణలో తీసుకున్న తర్వాత వలసలు కూడా దాదాపుగా ఆగుతాయి, పార్టీ నుంచి ఎవరు కూడా బయటకు పోయేటువంటి ఆస్కారం లేదు అనేటువంటి ఒక సంకేతం వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో వలసలు ఆపాలి, కేడర్ని మళ్ళీ రియాక్టివేట్ చేయాలి, తిరిగి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, వాటికి ప్రిపేర్ చేయాలి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉంటుందో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఒక ఏడాది గడిచింది కాబట్టి దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. ఈ అంశాలన్నింటి కూడా పూర్తిగా పరిగణనకు తీసుకుని స్టెప్ బై స్టెప్ ఇప్పటికే ఒక ప్లాన్ తయారు చేసుకుని ఆ ప్లాన్ ఇక నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఎర్రవల్లిలో ఆయన ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. రేపు రాబోయేటువంటి రోజుల్లో అంటే నెక్స్ట్ ఫిబ్రవరి నుంచే, రేపు ఫిబ్రవరి 1వ తారీఖు కాబట్టి ఫిబ్రవరి మొదటి 2 వారాల్లోనే దీనికి సంబంధించిన ఒక బహిరంగ సభలో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టబోతున్న విషయాన్ని చెప్పకనే చెప్పారు కేసీఆర్. మురళీకృష్ణ, కాంగ్రెస్ సర్కార్పై ఆయన మాట్లాడుతూ మండిపడుతూ ఇప్పుడున్న పాలన ఏ విధంగా ఉంది అన్నది చెప్తూ ఇకపై ప్రత్యక్ష పోరాటమే అని చెప్పారు. ఇక నాతో మామూలుగా ఉండదు అంటూ కూడా ఆయన హింట్ ఇచ్చారు. సో మొదటగా ఆయన తీసుకునే టాపిక్ ఏంటి, ఏ అంశంతో మొదలు పెట్టబోతూ ఉన్నారు, ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నారంటారు? ఖచ్చితంగా 2 కీలకమైన అంశాలు. ఒకటి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారం. రైతు బంధు అనేది కేసీఆర్ అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండానే
రైతు బంధు అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం. అంటే రైతుల మీద తమకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది అనే విషయాన్ని చెప్పకనే చెప్తూ ఆ రోజు రైతు బంధు ప్రోగ్రామ్ని స్కీమ్లో లేకపోయినప్పటికీ కూడా, అంటే పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ కూడా ఆ విషయాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది వ్యవహారం. కాబట్టి అదే అంశాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రైతు బంధు వేశామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అది ఇప్పటికీ చాలామందికి చేరలేదు అనేటువంటి వ్యవహారం, ప్రజల్లో పెరుగుతున్నటువంటి కొంత అసహనం, సంక్రాంతి కల్లా ఖచ్చితంగా వచ్చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ కూడా అది మళ్ళీ జనవరి 26కి వాయిదా పడింది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా అందరి అకౌంట్లో రాత్రి 12 గంటలకల్లా డబ్బులు పడతాయని చెప్పినప్పటికీ కూడా అది కేవలం కొద్ది మంది ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవ్వడం జరిగింది. ఇలా ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ని, ఈ వ్యతిరేకతని ఖచ్చితంగా ఎన్కాష్ చేసుకోవాలన్నది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆలోచన. ఆ విషయాన్ని ఇప్పుడు కేసీఆర్ తన మాటలు బయటపెట్టారు. దీంతో పాటుగా దళిత బంధు లాంటి అంశాలు ఇక ఆయనకి ఆల్రెడీ ఎప్పుడు ఆయనకి సంబంధించిన పెట్ ప్రాజెక్ట్స్ ఉండనే ఉన్నాయి. దాంతోపాటుగా నీళ్లుకి సంబంధించినటువంటి అంశం ఇప్పటికే, ఎందుకంటే దాదాపుగా పెద్ద ఎత్తున వైపు శ్రీశైలం డెడ్ స్టోరేజ్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి, రాబోయే సమ్మర్లో పరిస్థితి చాలా కటకటగా ఉండబోతోంది అనే విషయం మనకి ఇప్పటికే స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం మూలంగా శ్రీశైలం రిజర్వాయర్లో ఉండాల్సినటువంటి నీరు క్రమక్రమంగా తగ్గిపోతుంది. అది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఒక అతిపెద్ద వివాదం. అక్కడ నీరుకి సంబంధించినటువంటి ఒక సమస్య రాబోతోంది. దాంతోపాటుగా గతంలోనే మొదలుపెట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రకరకాల సమస్యల మూలంగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటి మీద ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ రకంగా అంటే రైతులు, దళిత బంధు ఇలాంటి అంశాలన్నీ కూడా, అంటే నేరుగా ప్రజలకి కనెక్ట్ అయ్యేటువంటి అంశాలు ఏవవుతున్నాయో వాటి మీదే ఇక ప్రత్యక్ష పోరాటం ఉండబోతుంది అన్న విషయాన్ని కేసీఆర్ చాలా క్లియర్గా తన సందేశంలో చెప్పడం జరిగింది. ఆ ఇష్యూస్ ప్రాతిపదికనే రేపు ప్రజల్లోకి వెళ్ళి తద్వారా ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని ఎన్కాష్ చేసుకుంటూ దాన్ని పార్టీ కేడర్లో ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నం, పార్టీ క్యాడర్ మళ్ళీ రిజనరేట్ అయ్యేటువంటి ప్రయత్నం దిశగా ఆయన కార్యక్రమాలు ఉండబోతున్నాయి అనేది మనకి చాలా స్పష్టంగా కనబడుతోంది. రైట్ మురళీకృష్ణ. సో